రీసెంట్‌గా ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఆ కార్యక్రమంలో అందరితో ప్రశ్నించాలని అనిపించింది. అడిగేశాను. ఏం ప్రశ్నంటే, క్రైస్ట్ లేకుండా మీరు సేవ చేయగలరా అని ప్రశ్నించాను. ఎవరు చేయి పైకెత్తలేదు. అందరూ కుదరదన్నారు. అయితే వచనం చెప్తోంది, క్రైస్ట్ లేకుండా మీరు సేవ చేయొచ్చు. ఎలా అంటే, నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పినప్పుడు నాకేమీ తెలీదు. అలాగని క్రైస్ట్ చెప్తున్నాడు. అలా అంటే క్రైస్ట్ లేకుండా క్రైస్ట్ పేరు చెప్పి సేవను చెయ్యవచ్చును. అయితే ప్రశ్న ఏంటంటే క్రైస్ట్‌కి అది తెలుసా? అలాగనేది బైబిల్‌లో చాలా క్లియర్‌గా ఉంది. అదేలాగున నేను సమస్త బాధ్యతను మీకు అప్పగించానని చెప్పాడు. మరొక విషయంలో రీసెంట్‌గా నా స్నేహితుడు నన్ను కలుసుకొని, అశ్విన్, కష్టపడి ఒక గెస్ట్ హౌస్‌ని చెన్నైకి దూరంగా కట్టాను. అయితే ఆ గెస్ట్ హౌస్‌లో చూస్తే వాచ్‌మెన్‌ని పెట్టాను, సీసీటీవీ పెట్టాను, అన్నీ చేశాను. అయితే ఆ గెస్ట్ హౌస్‌కి వెళ్ళి చూసి తిరిగి వచ్చినప్పుడల్లా వస్తువులు కనిపించకుండా పోతున్నాయి. మరి పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. కంప్లెయింట్ ఇచ్చి వచ్చిన తర్వాత షాకింగ్‌గా నేను గమనించిందేంటంటే, నేను ఎవరికి బాధ్యత అప్పగించానో వారే దొంగిలించడం ప్రారంభించారు. అలాగంటూ విచారంతో చెప్పాడు. ఒకవైపు నాకు ఏమర్థమవుతోందంటే, క్రైస్ట్ పేరు చెప్పి మనం సేవ చేస్తున్నాం, సేవలో ఉన్నాము. అయితే ఆయన నాకు తెలియదని చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్నగా ఉంది. మరోవైపు బాధ్యత మనకిచ్చాడు. ఆ బాధ్యతను మనం ఎలా కాపాడుకోవాలి? ఈ 2 నేను ప్రశ్నగా అడుగుతున్నాను. అయితే ఇందులో ఎవరిని తప్పుపట్టాలనే ఉద్దేశం లేదు. అయితే ఎంత హెచ్చరికగా ఉండాలనేది ఒక ప్రశ్నగా మాథ్యూ 24 గురించి మాట్లాడుతున్నాం. ఎలా మనం కోరిలేట్ చేయాలి? ఇప్పుడు క్రైస్ట్ వచ్చేప్పుడు జరిగే సూచనలు, అదే ఇప్పుడు మన టైటిల్. అవును. జరిగినవి జరిగినవి. ఇప్పుడు మీరు అడిగేవన్నీ కూడా చర్చిలో ఉండే సూచనలు. ఉమ్, ఇప్పుడు యేసు చెప్పిన దాంట్లో 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి చర్చిలో ఉండే సూచనలు, ఇంకోటి చర్చి వెలుపట సూచనలు. ఇన్సైడ్, అవుట్ సైడ్. అవుట్ సైడ్. ఇప్పుడు వచ్చి యుద్ధపు వార్తలు అనేవి బయట జరిగేవి. అవును. కరువు, తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ బయట జరిగేవి. అయితే లోపల ఎవరు మిమ్మును మోసపరచకుండా, మీరు డిసీవ్ కాకుండా చూసుకోమంటారు. ప్యారలల్ గా 2 వస్తున్నాయి. రెండిటినీ చెప్తున్నాడు. ఏంటంటే బయట జరగడం అనేది ఇప్పుడు యేసు జన్మించేప్పుడు తూర్పు జ్ఞానులు తారను చూసి వస్తున్నారు. బయట జరిగే అవును. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సిమియోను దేవాలయంలోనికి వస్తున్నాడు. కరెక్ట్ గా ఆ వస్తున్నాడు. సమయంలో కరెక్ట్ గా ఆ టైంకి వస్తున్నాడు. అవును. అది లోన జరిగే సూచన. చర్చిలో జరిగే సూచనకి టెంపుల్ లోపల జరుగుతుంది, బయట జరుగుతుంది. అయితే 2 ఒక కాన్సెప్ట్ నే మాట్లాడుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది బిలీవర్ కి, అది నాన్ బిలీవర్. ఉమ్, తూర్పు జ్ఞానులు నాన్ బిలీవర్స్, సిమియోను బిలీవర్. ఇప్పుడు ఇద్దరికైనా సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి సమస్య అని అడిగినట్లయితే, నాన్ బిలీవర్స్కైన సూచనలని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఉమ్, అయితే బిలీవర్కైన సూచన ఉంది కదా, అదే మనకి యాక్చువల్గా నిజంగా మనకు అదే సూచన. ఇప్పుడు మీరు అడిగారు 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు బిలీవర్కైన సూచన. వారు అది చూసుకోవాలి. ఒకటి, క్రైస్ట్ వస్తున్నప్పుడు ఆయనతో పాటు చేరి సేవ చేసిన వారు ఆయనతో వెళ్తారు. ఉమ్, అయితే ఆయనకే తెలియకుండా సేవ చేసిన ఒక పెద్ద గ్రూప్ ఉన్నారు. ఉమ్, తెలియకుండా సేవ చేయడం అనేది ఎలాగంటే, నేను ఒకరోజు వాక్యాన్ని ఇలా ధ్యానించా. మిమ్మును ఎరుగను అంటాడు. ఇప్పుడు లిటిల్ గా తీసుకోండి. మిమ్మల్ని ఎరగను అని యేసు చెప్తున్నాడు. ఉమ్. ఇప్పుడు యేసుకి నిజంగా వారు తెలియదా? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారు చెప్పినప్పుడు మీ పేరుతోనే కదా సమస్తం చేశాం. మిమ్మును నేను ఎరుగను అంటే ఏంటి అర్థం అంటే, ఆ యేసు అబద్ధం చెప్తాడా? చెప్పడు. ఖచ్చితంగా చెప్పరు. కన్ఫర్మ్ గా చెప్పడు. అప్పుడు మిమ్మును ఎరుగనని యేసు చెప్తున్నాడంటే ఏంటి అర్థం? ఆ మాట ఎరుగననే మాట దేని సూచిస్తుందంటే, ఇప్పుడు ఆదాము హవ్వను ఎరిగెను. ఉమ్, యోసేపు తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇద్దరూ కలవలేదని అర్థం. ఆదాము హవ్వను ఎరిగెనంటే ఎరిగాను అంటే కలిశారని అర్థం. యోసేపు మరియను ఎరగకుండెను అంటే కలవలేదు. వీటికైనా అర్థం ఇలాగుంది. అదేవిధంగా క్రైస్ట్ వీళ్ళు కలిసి మినిస్ట్రీ చేయలేదు. అయితే మినిస్ట్రీ జరుగుతుంది. మినిస్ట్రీ జరిగింది, క్రైస్ట్ నేములో జరిగింది. అభివృద్ధి లేదు. ఇప్పుడు మీరు ఇలాగ తీసుకోండి. గవర్నమెంట్ పేరులో ఒకటి జరుగుతుంది, అయితే గవర్నమెంట్కి తెలియదు. అప్పుడు అది ఏంటిది? ఫేక్. అదొచ్చి డూప్లికేట్. లేకపోతే వీళ్ళొచ్చి ప్రభుత్వం యొక్క పేరుని యూజ్ చేసి మిస్యూజ్ చేసి సంపాదిస్తున్నారని అర్థం. ప్రభుత్వం నోటు అచ్చువేసి మనకిస్తే అది మంచి నోటు. ప్రభుత్వం పేరులో ప్రభుత్వానికి తెలియకుండా నోటు కొడితే దాని పేరు దొంగ నోటు. అప్పుడు యేసుకే తెలియకుండా ఒక సేవ ఆయన పేరు జరుగుతుందంటే అది నకిలీ సేవ. వీళ్ళది చాలా సీరియస్గా తీసుకోకుండా సాధారణంగా తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు? తండ్రి చిత్త ప్రకారంగా చేయనివాడు ఎవడో. ఆ చోట దేవుడు అలాగే చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే వీళ్ళు గాడ్స్ విల్ ప్రకారంగా చేయలేదు. అయితే దేవుడు వీరితో లేడు. అయితే వీరు మినిస్ట్రీ చేశారు, ఏదో ఒకటి జరిగింది, రిజల్ట్ వచ్చింది, వీళ్ళు బెనిఫిట్ అయ్యారు, అన్నీ జరిగాయి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు తెలియదు అంటున్నాడు. దాని యొక్క రిజల్ట్ ఏంటని అడిగితే న్యాయ తీర్పులో వారు నరకానికి వెళ్తారని అని ఉంది.
విమోచించడానికి, వారిని తిరిగి కాపాడటానికి దారి లేని స్థలానికి వెళ్ళినట్టుగా చెప్పబడుతున్నారు. ఆ స్టేజ్లో కాపాడలేం. కాపాడటానికి అవదు, చాలా సీరియస్. ఇప్పుడు మోషే బండను కొడుతున్నాడు, దేవుడు కొట్టమనలేదు, దేవుడు మాట్లాడమని అంటున్నాడు. మోషే కొడుతున్నాడు, ఆ చోటే దేవుడు చెప్పేశాడు, నువ్వు నా ఎదుట తప్పు చేశావు అని చెప్పాడు. అది మంచిదంటున్నాను నేను, అది మంచిది. అక్కడే తెలిసిపోయింది, దిద్దడానికి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు దావీదు ఒక తప్పు చేస్తున్నాడు, వెంటనే నాతాను ప్రవక్త చేత అది తెలియజేస్తున్నాడు. తెలియజేయడం వల్ల మంచిదయ్యింది. వెంటనే దావీదు ఏం చేశాడు? కరెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇది తెలియకుండానే, చెప్పకుండా వారికి తెలియజేసిన గ్రహింపని ఒక కూటముంది. సౌలులాగా, యూదాలాగా. యూదాకి తెలియజేస్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును. అది దాటించి తను అప్పగిస్తున్నాడా లేదా? తెలియజేసినా వెళ్లే ఒక కూటముంది కదా, దానికి చెందిన వాళ్లే వీళ్ళందరూ. అతడు ఎందు నిమిత్తం వెళ్ళాడు 30 వెండి నాణేలు. వీళ్ళెందు నిమిత్తం మినిస్ట్రీ అలా యూజ్ చేశారు? డబ్బు ఆశ అంటే ఒట్టి డబ్బు మాత్రం కాదు, ఆ లోక ప్రకారంగా అన్ని ఆశీర్వాదాలు మీరు ఉద్దేశించుకోవచ్చు. ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి సేవకి, ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. అయితే అవసరతలను పరలోకం ఏదో విధంగా సంధిస్తుంది. కింగ్డమ్ ప్రొవైడ్ చేస్తున్నావు. కింగ్డమ్ వచ్చి మీరు ఒక గవర్నమెంట్కి పనిచేస్తే గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మాత్రమే కాదు, మీరు రిటైర్ అయినా ఇస్తుంది. కొన్ని పోస్టింగ్లలోనైతే పిల్లలకి ఉద్యోగం ఇస్తుంది. లోక ప్రకారంగా మీరు మంచి ఈవులను ఇస్తున్నప్పుడు పరలోకంలోని తండ్రి చేయడం అధిక నిశ్చయం కదా. దేవునికి ఒకటి చేసి గాడొచ్చి దానికైనా ఒక ప్రతిఫలం చేయకపోతే అది దేవునికి అప్పిచ్చేలాగా. గాడ్ దగ్గరకు వచ్చి నాకెందుకు మీరు చేయలేదని రైట్స్తో అడగచ్చు కదా. అప్పుడు దేవుడు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. నేను చెప్తున్నా, అయితే ఇక్కడ ఏంటి సమస్య అని అడిగితే, మీ పరిచర్యకి ఏది అవసరమో అదే పరలోకం ప్రొవైడ్ చేస్తుంది. మన్నానిస్తూ దేవుడు చెప్పాడు, నీకెంత కావాలో అంత తీసుకో, అయితే మిగల్చకూడదు, స్టోర్ చేయకూడదు. అదేలాగా ఇప్పుడు మీరు దాన్ని డబ్బుకు కూడా అన్వయించుకోవచ్చు, డబ్బుకు కూడా మీరు ఉంచుకోవచ్చు. ఎంత డబ్బు కావాలన్నా పరలోకం నుండి అడిగి పొందుకోండి, కానీ స్టోర్ చేయొద్దండి. అప్పుడు మీరు ఎంత పొందుకుంటారు? అప్పుడు మనం సేవ చేస్తూ ఉండాలి. ఆ నెలకి కావాల్సింది వస్తూ ఉంటుంది. ఆ అవసరత ఏమయ్యిందో అది దేవుడిస్తూ ఉంటాడు. ఒకసారి 2 ఇన్సిడెంట్లు నా లైఫ్లో జరిగాయి. నేను సేవ పరిచర్లో ఉంటుండగా ఒకరు నాకు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 5,000 రూపాయలు ఇచ్చాడు. దొరికిన వెంటనే నేనేం చేశానంటే, అది తీసుకెళ్లి ఇమ్మీడియట్గా ఒక 3,000 ఖర్చు పెట్టాను. ఒక అవసరత నిమిత్తం ఖర్చు పెట్టాను. అటు తర్వాత మరుసటి రోజు ఒక అవసరత వచ్చింది ఇంట్లో. బిడ్డకి ఇంట్లో బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాము, అన్నీ చేశాం. కరెక్ట్గా వాళ్ళు ఒక 4,500-5,000 అడుగుతున్నారు. నా దగ్గర 2,000 ఎంతో ఉంది. అప్పుడు ప్రభువా డబ్బు లేదే అని యోచిస్తున్నప్పుడు నేను అందుకోసమే ఇచ్చానని దేవుడు తెలియజేశాడు. ఇదొక ఇన్సిడెంట్. అప్పుడు దీన్ని బట్టి ఏం చేయొచ్చు? చేర్చి పెట్టుకోవచ్చా? అప్పుడు ఎప్పుడో ఒక రోజు వస్తుంది, 70 సంవత్సరాల వయసులో నాకు అనారోగ్యం వస్తుంది, నా పిల్లలకు ఒక అవసరత ఉంటుంది, నా మనవళ్ళ అవసరతకి చేర్చి పెడదామంటే లేదు. అప్పుడు ఒక అవసరత ఉంటుంది, పరలోకం సంధిస్తుంది. 2వ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు నాకు కావాల్సిందంతా కూడా పరలోకం ఆయా కాలఘట్టాల్లో ఇస్తూ ఉంది. ఐ స్టార్టెడ్ అట్ 0. ఇది నిజంగా దేవునికి తెలుసు. నేను 0 నుండి ఆరంభించా. నేను యూకేలో జాబ్ వదిలి వచ్చేప్పుడు నా చేతిలో ఏమీ లేదు, 0. అయితే ఈనాటి వరకు నా అవసరత ఏమైందో పరలోకం ఇస్తుంది. ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు 200 కోట్లు లేవు, లేక తరతరాలకి కావలసినంత ఆస్తి నా దగ్గర లేదు. మినిస్ట్రీకి ఏం అవసరం అన్నీ దేవుడిచ్చాడు, కొరతే లేదు. ఇప్పుడు చెప్తున్నా, ఒక కొరత లేదు నాకు, అన్నీ దేవుడిచ్చాడు. ఎందుకు చెప్తున్నా? పరలోకము మనకి ఇచ్చేదంతా ఆ చిత్త ప్రకారంగా మనకి ఇస్తూ ఉంటుంది. అది దాటి మనకి కలుగుతున్నప్పుడు మనం గాడ్స్ విల్లు దాటి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతూ డబ్బు కోసం, ఆస్తి కోసం, ఖ్యాతి కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆరంభిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు సంబంధమే లేదు. అవును, మొత్తంగా చూస్తే ఆయన మినిస్ట్రీని అభివృద్ధి పరచడం అనేది ఒక పార్ట్, అయితే ఆయనతో ఉండడమే మెయిన్గా ఉంది. అదే ఆయన మాథ్యూ 24లో మళ్ళీ చెప్తున్నాడు. తీసుకోండి, మీరు మినిస్ట్రీ చేయలేదు, దేవునితోనే మీరు బాగున్నారు, పరలోకానికి వెళ్ళగలరా లేదా? ఖచ్చితంగా పరలోకం పోతాం, వెళ్తాం కదా. ఎందుకంటే అక్కడికి వెళితేనే నాకు తెలుసు అంటున్నాడు, రా లోపలికి, నువ్వు నాకు బాగా తెలుసు అంటున్నాడు. మీరు పూర్తి మినిస్ట్రీ చేసి దేవునితోనే లేరు అనుకోండి, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? అదే డేంజరస్. ఇప్పుడు అనేక సమయాల్లో ఆ యొక్క విషయమే పోతూ ఉంది. అప్పుడు 2వది మీరు ఒకటి చెప్పారు, అదేంటంటే నేను ఒకరిని నమ్మి ఇచ్చాను, కనబడకుండా పోవడానికి కారణమే వారు. అదే నాకు ఆశ్చర్యం, ఎందుకంటే ఆయన అయితే ఎదురు చూడలేదు, చాలా షాక్ అయ్యాడు. అదే వచ్చి మన జీవితాల్లో జరిగే 2వ అతి ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీ ఫ్రెండ్ అనే యాంగిల్ నుండి చూస్తున్నారు కదా, ఇదే మనము దేవుని యాంగిల్ నుండి చూడాలంటే మనం ఏం చేయాలంటే, దొంగిలించాడు కదా అతని యాంగిల్ నుండి చూడాలి. పరలోకం మనల్ని నమ్మి ఇచ్చింది, వదిలి ఉంచింది, వాచ్ చేస్తుంది సీసీటీవీ కెమెరాలో.
ఇంతటిని దాటి నేను పరలోకానికి విరుద్ధంగా కార్యం చేస్తున్నానంటే పరలోకం చూస్తుంది. అంటే నేనెప్పుడు నా లైఫ్ని బట్టి చెప్తున్నాను, మన దగ్గర బలహీనతలు ఉన్నాయి, చాలా బలహీనతలున్నాయి, ఆ పతనానికైన మార్గాలున్నాయి, కొన్నిసార్లు పడతాము. అయితే పరలోకం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? పడకుండా ఉండు, నీకు కావలసిన కృపను అనుగ్రహిస్తా, ఓవర్కమ్ చేయడానికి బలం ఇస్తుంది. కొన్నిసార్లు జారిపోయావా, ఒకవేళ పడిపోయావా, తిరిగి లే, నువ్వు లెగుస్తున్నావా అనేదే పరలోకం చూస్తుంది. ఇక్కడ మనం లేస్తున్నామనేటువంటి ప్రశ్నకైన కార్యమే సమస్య. ఏంటి ప్రాబ్లం అంటే, నేను పడింది అడ్వాంటేజ్గా చేసుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ నేను తగిలి పడ్డాననుకోండి, వీళ్ళనుకుంటున్నట్టు పట్టం అనేది నేల మీదనో లేక ఆ స్పీడ్ బ్రేకర్లో పట్టం కాదు, తగిలి పట్టు పరుపు మీద పడతారు, దూది పరుపు మీద పడతారు. అందువల్ల ఏమనుకుంటారు, తగిలి పట్టం మంచిదే కదా, పరుపు మీద కదా పడ్డాం. అదేవిధంగా మన జీవితాల్లో పలు సమయాల్లో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు లోకాశీర్వాదాలు ఎదురుపడతాయి. ఆ లోకాశీర్వాదాలు ఉంచుకుని మీరు పరిగెత్తడం వల్ల పడిందే మీకు తెలియదు. ఇప్పుడు నౌ యు ఆర్ నాట్ ఇన్ ఎ జర్నీ, మీ ప్రయాణంలో మీరు లేరు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అడిగితే ఎంతో సొగసుగా సుఖభోగంతో ఉన్నారు మీరు. ఇప్పుడు అందువల్ల ఒక పతనం. పరలోకం అంటుంది, నేను నిన్ను నమ్మి ఎంత గొప్ప విషయం ఇచ్చా. మీరు ఆదికాండంలో చదివి చూశారంటే దేవుడొచ్చి అబ్రహాముని కనానుకు వెళ్ళమంటున్నాడు. బయలుదేరి వస్తూ దారిలో ఏం చేస్తాడు, హారాను దగ్గర ఆగుతాడు, పదన్నారాము అనే ప్రాంతంలో. ఆ హారాను దగ్గర ఆగిన తర్వాత ఆ చోటు నుండి వెళ్ళడు. అక్కడ తన తండ్రి తేరాహు ఇల్లును కట్టాడు. నీ తండ్రి ఇంటిని వదిలే అని ఉంటుంది. తండ్రి ఇల్లును కట్టాడు. యాక్చువల్గా బయలుదేరింది ఎక్కడికి? కనానికి. ఆగింది అక్కడ హారాన్. ఆ జర్నీలో లేరిప్పుడు, ఆఫ్ ట్రాక్ అయ్యారు. ఆఫ్ ట్రాక్. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, తిరిగిరా, బయలుదేరు, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, కనానికి వెళ్ళు. ఎందుకంటే అబ్రహాంతో గొప్ప ప్లాన్ చేస్తున్నాడు, మాస్టర్ ప్లాన్. అదే హెవెను అబ్రహాముని భూమికి తేడానికి కారణమే. అబ్రహాం అనే వ్యక్తిని హెవెన్ ఎందుకు నియమిస్తుంది? ఒక క్యారెక్టర్ అంటాం కదా, ఒక క్యారెక్టర్ని మీరు మీ మీడియాలో ప్రవేశపెడుతున్నారు. ఆ క్యారెక్టర్ ఆ పని చేయకుండా ప్రక్కన నుంచుంటే మీరేమంటారు? ఏం బాబు, నీకిచ్చిన రోల్ వేరే కదా. ఒక ఎడిటర్ని మీరు పెడుతున్నారు, అతను ఆ సిస్టమ్ వైపుగానే వెళ్లకుండా సిస్టమ్ చూస్తూ ఉన్నాడంటే అతని పర్పసే అతను నిమిత్తం పిలువబడ్డాడో ఆ పని చేయడం లేదు. అదేవిధంగా అబ్రహాంని కానానికై పిలిస్తే ఇతడు హారాన్లో కూర్చున్నాడు. ఏం చూస్తున్నాడంటే హారాన్లో ఉండే బ్లెస్సింగ్స్. అదేవిధంగా ఈరోజు ఎవరిని నమ్మి బాధ్యత ఇవ్వబడుతుందో ఆ పనిలో ఉన్నవారే ఆ సంబంధిత విషయంలో వెనకబడుతూ ఉన్నారు. ఇందులో మరొక పార్ట్ కూడా ఉంది. మన యాక్చువల్ టాపిక్ వేరే అయినప్పటికీ మాట్లాడేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, ఆ వస్తువులన్నీ వీరిని నమ్మి ఇవ్వబడుతున్నాయి కదా, అది ఈయనే తీసుకున్నాడంటే దాని అర్థము ఇది ఎవరి స్వభావం అనుకుంటున్నారు? పిశాచి స్వభావం. అతని నమ్మి దేవుడు అన్ని రెడీ చేసి ఇస్తున్నాడు. ఏహెచ్కేల్ 28:12లో మీరు చదవచ్చు. టాలెంట్ అన్ని ఇస్తున్నాడు. అన్నిటినిచ్చి సర్వ సృష్టిని కాపాడటానికి కలుగజేయబడినటువంటి కెరూబు. హీ హ్యాస్ టు వాచ్. అన్నిటినీ నువ్వు చూసుకో. దేవునికి క్రియేషన్స్ కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఇతను ఉంచడం అయింది. పెద్ద బాధ్యత. దేవునికి నెక్స్ట్ బాధ్యత ఆ తేజో నక్షత్రము అని దేవుడు చెప్తున్నాడు. సన్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అని అంటున్నాడు. అయితే ఏం జరుగుతుందంటే, నాకు పైనున్న ఆ సీటు నాకు కావాలనుకుంటున్నారు కదా, అదొచ్చి దేవుని, ఆయన యొక్క సీట్. ఆయన నాకు ఒక సీట్ క్రియేట్ చేయడమే గొప్ప విషయం. నన్ను కూర్చోపెట్టాడు. అనేక పరిచారకులు, ఈరోజు చేసే పరిచారకులు అంటే నేను చెప్పేది ఆ దేవుని సేవకులు మాత్రమే కాదు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా సేవకులే, అవునా? అంటే పని చేసేవారు అనుకోండి. అందరూ చేసే తప్పేంటంటే, నాకు ఒక పని ఇవ్వబడింది, నాకు జీతం ఫిక్స్ చేస్తున్నారు, నాకు కొన్ని బెనిఫిట్స్ని ఇస్తూ ఉన్నారు. ఇది దాటి అది నేనెప్పుడు వారి దగ్గర చేరుతున్నానంటే ఇవన్నీ కూడా అంగీకరించే వస్తున్నా, ఒప్పుకొని వస్తున్నా. ఎందుకంటే అప్పుడు నాకు అది లేదు. ఓకే, రైట్, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, దేవుడిచ్చాడు పని, వస్తున్నా. ఒకచోటికి నేను వచ్చే కొద్దికి నాకు ఇవ్వబడిన ఈ విషయం ఏమవుతుందంటే, నాకు సరిపడిందిగా లేదు, నాకు దీనికంటే ఎక్కువ ఆశ కలుగుతుంది, అది కావాలనుకుంటున్నాను. అప్పుడు చాలామంది అడగచ్చు, అప్పుడు వృద్ధి అనేదే లేదా? ఆ పైనున్నవి మనం ఆశపడకూడదా? నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని నిర్మించిన దేవునికి మిమ్మల్ని వృద్ధి చేయాలని బాగా తెలుసు. తగిన సమయమందు హెచ్చించబడినట్లు బలిష్టమైన చేతి క్రింద దీన్ని మనసుకులే ఉండుడి. దేవునికి మీరు నమ్మకంగా పనిచేస్తే హెచ్చించబడటం అదొక డీఫాల్ట్ అండి. ఇప్పుడు బిడ్డ పుట్టింది, ఆహారం ఇస్తున్నారు, మీ పెరుగుదల అన్నది డీఫాల్ట్ కదండి. అవును. అది మీరు వేరుగా ప్రతిరోజు రబ్బర్ బ్యాండ్తో బిడ్డ తల లాగుతారా? లేదు. లేక తలను అడ్డం పెట్టి కాళ్ళను లాగుతూ బాగా పొడుగవమని చెప్తారా? లేదు కదా. మీరు ఆహారం తీసుకునే కొద్దీ, మీరు సరిగ్గా పనిచేసే కొద్దీ ఎదుగుతూ ఉంటారు కదా. అది డీఫాల్ట్గా గాడ్ యొక్క స్ట్రక్చరల్ ప్లాన్. అదే ఈరోజు ఉండేటువంటి భాషలో చెప్పాలంటే అదే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం మార్చలేరు. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నామంటే,
ఆయన డిజైన్లో కొబ్బరి చెట్టు ఒక రీతిలో ఎదగాలని ఆయన ఏర్పాటు చేసినప్పుడు మామిడి చెట్టు కంటూ ఒక డిజైన్ ఉంటుంది. ఈ మామిడి చెట్టు కొబ్బరి చెట్టు వైపే చూస్తూ ఎంత ఎత్తుగా ఎదిగిపోయింది, ఏంటి మేమిద్దరం ఒక్కసారి తోటలో నాటబడ్డాం, తను మాత్రం ఎదిగిందంటే నువ్వు మామిడి చెట్టు, అది కొబ్బరి చెట్టు. మామిడి చెట్టుకైన దాంట్లో నీకు ఏదైనా కొదువు ఉందా చెప్పు. అది మించిపోతే 100 కాయలు కాస్తుంది, నువ్వు 1000 ఫలాలు ఇస్తావు. ఒక్కొక్కరికి ప్లాన్ చేశాడు. దాని నీడలో కూర్చునేవారి కంటే నీ నీడలో కూర్చునేవారే ఎక్కువ. నీకు అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, అలాగే దానికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఇదే పిశాచికైన స్వభావం. అంతటిని కూడా రెడీ చేసి ఇచ్చిన తర్వాత తనకేమనిపిస్తుంది, నేను ఆకాశానికి ఎక్కేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును అని అనుకుంటున్నప్పుడు ఇదే దొంగలించడం అనేది, అపహరించడం. ఇటువంటి ఉద్దేశాన్ని పిశాచే ఇస్తాడు. నిన్ను నమ్మి ఒకటిస్తాను, నీ పనిలో నమ్మకము లేదు, పనిలో బాధ్యతగా లేవు, అది దాటి అక్కడున్నది అపహరించాలనుకుంటున్నావు కదా. మీరడిగిన 2 ప్రశ్నలు, ఈరోజుండే 2 అతి ముఖ్యమైన సమస్యలు ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి, మినిస్ట్రీస్లో ఉన్నాయి, మామూలు పనుల్లోనూ ఉన్నాయి. మీరొక బాధ్యత ఇచ్చి ఒకరిని కూర్చోబెడుతున్నారు, ఆ బాధ్యతకు అతను నమ్మకం లేడు, సరిగ్గా పనిచేయలేదు, మీరు చెప్పే చట్టదిట్టాలకు లోబడి పనిచేయలేదు, అది నెంబర్ 1. రెండవది, అక్కడున్నది దొంగలించుకుని పోతే ఇంకా దారుణం. నాకొకటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జీతము దాదాపు 20,000, 30,000, 50,000 తీసుకుంటారు, 10,000 ఉంచుకోండి, సరేనా? అక్కడుండే పెన్సిల్ దొంగలిస్తారు, మీకు తెలుసా? పెన్సిల్, రబ్బర్, అక్కడుండే పెన్ను, చిన్న చిన్న విషయాలు, వీరవి కొనగలరు కదా, అప్పుడు ఎందుకు దొంగలించారు? అవునా? వీళ్ళు కొనుక్కోవాలంటే ఆ పెన్సిల్ 5-10 రూపాయలు. వీళ్ళు ఎంతో ఖర్చులు చేస్తుంటారు, ఊతినే ఎంతో ఖర్చు పెడుతుంటారు. కొందరైతే రోడ్లో వెళుతూ ఏదో ఒకటి చూసి కొని తినాలనిపిస్తుంది, అంత చేసేవారు ఒక పెన్సిల్ దొంగలించడం, ఏదైనా ఒక పెన్ను ఆఫీసులో అలా పడి ఉంటే తీసుకుని పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. తెలియక తీయడం కాదు, తెలిసే తీసుకుంటారు. ఎందుకలా వారికి అనిపిస్తుంది? మనల్ని నమ్మి వదిలి వెళ్ళారు. యాక్చువల్గా దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పించాడు. మీరు షాప్కి వెళ్ళారంటే వాళ్ళు బ్యాలెన్స్ చేంజ్ ఇస్తాను, ఒక 10 రూపాయలు అధికంగా ఇస్తే ఏం చేస్తాం? 10 రూపాయలు ఎక్కువగా ఇస్తే మనం నార్మల్గా చెక్ చేసి నేను రిటర్న్ చేశాను ఎన్నోసార్లు. అదే నార్మల్ పర్సన్ చేయాల్సింది. అయ్యా మీరు ఎక్స్ట్రా ఇచ్చారు, అది కాదు. మేము 4 రోజుల క్రితం టీ కొట్టుకి టీ తాగడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తను చెప్పిన రేటుకి తక్కువ అడిగాడు, నేను లేదు ఎక్కువ అవుతుంది, ఈయన తక్కువ చెప్తున్నాడు అన్నాను. వాళ్ళు మేము కరెక్ట్గానే చెప్పామంటున్నారు. చెక్ చేసి చూస్తే వాళ్ళు ఒక విషయాన్ని యాడ్ చేయకుండానే వదిలిపెట్టారు. ఇప్పుడు మనం అది ఇవ్వచ్చు, వాళ్ళు చెప్పిన డబ్బునే ఇచ్చి మేమందరం కారులో ఎక్కి వాళ్ళు 50 రూపాయలు లెక్క వీళ్ళే చూసావా అని మనం చెప్పొచ్చు. అయితే కూర్చుని వెళుతున్న కారు 10 లక్షలు. ఇది ఒకవైపు. అయితే ఇంకొకటి, మీ పరలోకం 10 రూపాయలతో పోతుంది. ఎస్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటే. ఇప్పుడు ఏదైనా పోగొట్టుకోవడానికి ఆదాముకి పెట్టిన ఆ యొక్క కార్యము ఒకే పండు. ఇప్పుడు ఏషావుకి ఒక కలగూర వంటకం, అవునా? ఇతడు బిలాంకి బాలాకిచ్చిన సొమ్ము, గేహజీకి నయమానిచ్చిన సొమ్ము. ఎక్కడో ఒక స్థలంలో క్యాచ్ అవుతుంది. ఆ ఒక్క విషయాన్ని చూస్తే ఇప్పుడు మీరు బైబిల్ అంతటా చూడండి, లేక లోకంలో చూడండి, వారి దగ్గర ఉండేంతట్లో ఎంతో యూస్లెస్గా ఉంటుంది, ఎంతో చిన్న విషయమై ఉంటుంది, అందులో తప్పిపోతుంటారు. వారి యొక్క నమ్మకత్వము లేక దేవుడు వారికై ఉంచిన ఒక గొప్ప ఆశీర్వాద కార్యము ఎక్కడో ఒక్క విషయంలో పోతుంది. శాంసన్ గురించి మనం చూసాం, ఒక ఎపిసోడ్ తీసాం, చెప్పుకున్నాం మనం. ఈరోజు సంఘము లోపల ఈ 2 కార్యాలే ప్రధానముగా దేవునికి విరోధంగా ఉన్నాయి. ఒకటి, దేవుని చిత్త ప్రకారంగా చేయని విశ్వాసీ సేవకుడు సంఘము పరిచర్య అధికమవుతూ ఉంది. దిస్ ఇస్ ద గాడ్స్ విల్ అని వారు యోచించడమే లేదు. యేసు చెప్పిన ఒక చక్కటి మాట, నేను నా తండ్రి చిత్తాన్ని చేసి ముగించాను, ఐ ఫినిష్డ్ మై వర్క్. చిత్తమును అని ఉంది కదా, విల్. చాలా మంది వర్క్ చేస్తున్నారు, కానీ చిత్తము లేకుండా వర్క్ చేయడం, అదే మనం ఇందులో చూస్తూ వస్తున్నాం. హార్డ్ వర్క్ వేరే చేస్తున్నాం. అయితే గాడ్స్ విల్. ఇప్పుడు నాకు తెలిసి మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, 2 ఉన్నాయి, అవునా? ఈ రోజుండే వరల్డ్ స్మార్ట్ వర్క్. అవును, ఆ కాలంలో ఆ కాలఘట్టము హార్డ్ వర్కో స్మార్ట్ వర్కో గాడ్స్ విల్లుతో చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అవును, గాడ్స్ విల్లు లేకుండా చాలా హార్డ్ వర్క్ ఒకరు చేశారు, యోనా చేశాడు. ఎంతటి ఒక విషయం, మీరు వేరే ఊరికి ఓడలో వెళ్తున్నారు, తుఫాను వీస్తుంది, మీరు వెళ్ళి పడుకుంటున్నారు, కదిలిపోతుంది, చేప మింగుతుంది. ఇంతటి ఒక హార్డ్ వర్క్ గాడ్స్ విల్లు లేకుండా చేశాడు. సరేనా? వెరీ స్మార్ట్ వర్క్. వెళ్ళి యెరూషలేములో వేచి ఉండండి, పేతురుతో దేవుడు చెప్తున్నాడు. వెళ్ళి యెరూషలేములో కనిపెడుతుండారు. ఉండిన గదిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఉన్న రూమ్లోకి పరిశుద్ధాత్ముడు, ఆయన చెప్పిన స్థలానికి పోతున్నారు. అక్కడ వాక్యం చెప్తుంది, ప్రార్థన ఉపవాసంతో వారు తరించారు, వేరేది చేయలేదు, జస్ట్ స్టేడ్ దేర్.
అక్కడ కూర్చుని ఉండారు. వారున్న చోటికి దేవుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, వచ్చి నింపుతున్నాడు. పేతురు లేచి ప్రసంగం చేస్తున్నాడు. వేర్ హీస్ వేర్ హీ వాస్, అక్కడే చెప్పిన స్థలంలో గాడ్స్ ప్లాన్, గాడ్స్ టైం. గాడ్స్ టైంలో లేచి ప్రసంగిస్తున్నాడు. 3000 రక్షించబడ్డారు. ఇదే స్మార్ట్ వర్క్. చెప్పిన ప్లాన్ ఫాలో చేయండి. దేవుడేం చెప్తున్నాడో అది అట్లే చేయడమే. కొంతమందికి నాకు 200 మంది సంఘంలో 40 ఏళ్ళుగా చేస్తున్నాను. అయితే వారికి అర్థం కావడం లేదు. ఆ 200 మంది సంఘంతో ఎంతమందిని రెడీ చేసి వారిని పంపించి వారు వెళ్ళి ఎంతో మందిని రీచ్ చేస్తున్నారు. అయితే వీరికి ఇతరులను చూసినప్పుడు నాకు తక్కువగా ఉంది అని మీరు ఉద్దేశం. చెప్పిన పాయింట్ ఉంది కదా, ఆ, ఒక జనరేషన్కి మీరు చెప్పిన పాయింట్ అది. ఉమ్, ఈ జనరేషన్ చివరి 30 సంవత్సరాల జనరేషన్కి మీరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్ అది. ఉమ్, ఈ రోజుండే సమస్య ఏంటని అడిగితే, పైనున్న సింహాసనాన్ని సాతాను చూసి ఆశపడి పడిపోయాడు. ఉమ్, సరేనా? ఇప్పుడు నయమాను దగ్గర ఉన్నది చూసి గెహజీ ఆశపడి పడ్డాడు. అమాలేకుల ఎద్దుల గొర్రెలు చూసి సౌలు పడ్డాడు. ఇప్పుడు ఎరికలో జరిగిన కార్యాలు ఒకవైపు అయితే, హాయి పట్టణంలో వీరు ఓడిపోతారు. ఆ విధంగా వీళ్ళందరూ ఇంకొకరి పిలుపు, ఇంకొకరి ఆశీర్వాదం, మరొకరి అతిశయము చూసి వీరెళ్తున్నారు. ఉమ్. వీళ్ళు పతనమవుతున్నారు. వీళ్ళకైనది ఒకటి ఉంది, అందులోనే వీళ్ళకి ఆశీర్వాదం. తెలిసిన ఉదాహరణ చిటికిన వేలుంది. దీనికేం కొరతుంది? కొరత అయితే ఈ లేదు. చిటికిన వేలు వ్యూ నుండి చూస్తే అన్నిటికంటే చిన్నదిగా, కనబడకుండా యూస్లెస్గా ఉన్నాను, ఏమీ లేదు అని చెప్పి. అయితే మీరు గమనిస్తే ఇది ఒకటి లేకపోయినా మీరు పరిపూర్ణం కాలేరు. ఉమ్. ఏదో ఒక కొరత ఉంటుంది. శరీరంలో ఏదో ఒక కొరత. అతనికి 4 వేళ్లే అంటారు. కరెక్ట్. అవునా? అది ఒక బ్రాండ్ అవుతుంది. అదే ఒక బ్రాండు. ఎక్కడ చెప్పుకున్నా ఆ 4 వేళ్ల అబ్బాయి ఉన్నాడు కదా, ఉమ్, అదే బ్రాండ్ అవుతుంది. అప్పుడు ఇది కొరతగా మారుతుంది. దీనికంటూ ఒక ప్రత్యేకత, ఒక అతిశయం ఉంది. సమీపంలో ఒక సైంటిఫిక్ అయిన విషయం మెడికల్గా చెప్పారు. ఈ పేగు సమస్య అంటారు, అపెండిసైటిస్ అని చెప్తుంటారు. అది వద్దని కట్ చేసి తీసేస్తారు. ఏదైనా సమస్య వస్తే వేరే దారి లేదు, మరి బర్స్ట్ అయితే పెద్ద సమస్య అవుతుంది. అయితే అది వద్దనడానికైనా పేగు కాదట. అది కూడా ఒక అందులోకి యూస్ఫుల్ అయిందే. దేవుడు ప్లాన్తోనే ప్లాన్ ఉంచాడు. చేసి పెట్టాడు. అదేవిధంగా ఈ బొడ్డు తాడు అంటారు. అవును. అది క్రితము, కొన్ని సంవత్సరాల క్రితం, నేను చెప్పేది కొన్ని ఏళ్లకు ముందు, కట్ చేసి పారేస్తారు. ఉమ్, అయితే ఇప్పుడు అది స్టోర్ చేస్తున్నారు. ఎందుకంటే మన శరీరం మొత్తానికి అవసరమైంది అందులో ఉందంట. అది పారవేయకూడదట. దానికంటూ ఒక బ్యాంక్ లాగుంచి భద్రపరుస్తున్నారట. ఉమ్. అప్పుడు ఏది కూడా గాడ్ వచ్చి వేస్ట్గా పెట్టల. ప్లాన్ లేకుండా ప్లాన్ చేయలేదు. లేకుండా చేయలేదు. పరిచర్లో మీరు చెప్పినట్టు 210 ఇదే మినిస్ట్రీ. ఇక్కడే నీవు మాట్లాడాలంటే ఆ విషయం నాకు దేవుడు తెలియజేసిన విషయం. నేను బిలిగ్రహం అవుతున్నానో లేదో, అయితే మీ మినిస్ట్రీలో ఒక బిలిగ్రహంని దేవుడు ఏర్పరచవచ్చు. ఒకవేళ మీకు బిలిగ్రహం గారి యొక్క, ఆయనకి గాస్పెల్ చెప్పిన వారు, ఆయన దేవునిలో నడిపించిన పాస్టర్ పేరు తెలియకపోవచ్చు ఉమ్, కదా. అయితే బిలిగ్రహంకి ఆయనకొచ్చిన బెనిఫిట్లో ఈయనకి ఉంటుంది. అవును. ఇట్స్ ఈక్వల్. ఈక్వల్. పరలోకానికి వెళ్ళి నుంచున్నప్పుడు బిలిగ్రహం ల్యాక్స్కి వెళ్ళి ప్రసంగించాడు. దేవుడు చెప్తాడు, ఆ బిలిగ్రహంనే దేవునిలోకి నడిపించింది ఇతనే అంట. ఉమ్, పని అయింది కదా. ఈయనంటున్నప్పుడు ఏం చెప్తాం? ఉమ్, బిలిగ్రహం ప్లస్ ల్యాక్స్, మొత్తానికి ఇతనే రీజన్. ఈ వ్యక్తి సువార్త చెప్పకపోయింటే ఇంతమంది దేవునిలోకి వచ్చిండేవారు. ఇతని పార్ట్ చేయలేదంటే అక్కడ క్రియేట్ కాదు. క్రియేట్ అయి ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆపద ఏంటంటే, ఇతని పార్టీ అదైతే దాన్ని మిస్ చేసి నేను ఇలా కాలేకపోయానని అది మిస్ చేస్తే ఆ హెవెన్ ప్లానే అతడు డైవర్ట్ ఒక చేస్తున్నాడు. సేవకుడు ఆయన యొక్క బయోగ్రఫీలో రాసింది నేను చదివాను. అందులో అతడు ఏం చెప్తున్నాడంటే, ఆయనకి దేవుడు ఒక మినిస్ట్రీని ఇచ్చాడు. ఆ మినిస్ట్రీ ఏంటని అడిగితే 1-to-1 ఉమ్, పర్సనల్ ఇవాంజలిజం. ఆయనకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే, ఎంతగా చదివిన వారైనా ఎవరితోనైనా కూర్చుని మాట్లాడితే వారు దేవుణ్ణి అక్సెప్ట్ చేస్తారు. ఉమ్. అలాంటి ఒక వరం. అది దేవుడు ఆయనకిచ్చింది. సో దేవుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి 2-3 పంపుతూనే ఉంటాడు. ఎవరో ఒకరు వస్తారు, ఏడ్చి అప్పగించుకుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. దీనిలో ఆయనకు ఒక టైర్డ్నెస్. ఉమ్, ఈయనకేమనిపిస్తుంది, నేను ఇంత మాట్లాడి ఒకరు రక్షించబడుతున్నారు, ఇది ఒక వ్యక్తికే చేస్తున్నాను కదా, అది నేను చాలా మందికి చేస్తే ఏంటి? ఇదే విషయం చాలా మందితో మాట్లాడితే చాలా మంది రక్షించబడతారు అలాగనే అతను అనుకుంటున్నాడు. అని అనుకున్నాడు. అనుకుని దేవుని దగ్గర ఫాస్టింగ్లో ప్రార్థన చేశాడు. ఉమ్, నాకు అది ఇవ్వండి ప్రభువా, నేను ఐ వాంట్ టు టాక్ ఇన్, ఒక పెద్ద కాంగ్రిగేషన్తో మాట్లాడాలి అని అడుగుతున్నాడు. దేవుడు ఫస్ట్ చెప్పాడు, ఈయన వినలా. అడు తర్వాత ఈయన ఏం చేశాడు, వెళ్ళి కాంగ్రిగేషన్లో మాట్లాడుతున్నాడు. డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, చనిపోయేంత వరకు నాకు సాటిస్ఫాక్షనే లేదు నా మినిస్ట్రీలో అన్నాడు. ఏదో లోపల ఉన్న డిఎన్ఏ మిస్ అవుతోంది. ఏదో ఒకటి అవుతుంది. అంటే ఆయనకి ఆ యొక్క క్రౌడ్లో నిజంగా రక్షించబడిన వారు ఎవరైనా చివరి వరకు కూడా కనిపెట్టలేకపోయాడు. ఉమ్. ఎందులో ఉన్న సాటిస్ఫాక్షన్ అతనికి తెలియలేదు. కూర్చుని కన్నీరు విడిచి ఒప్పుకునేది అట్లే చూస్తున్నాడు కదా.
ఈ చోట చెయ్యి ఎత్తుతున్నారు. అది సరే. అయితే నిజంగా రక్షించబడ్డారా లేదా తెలియడం లేదు. ఆయన చెప్తున్నాడు, చనిపోయేంత వరకు నాకు అందులో సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది, ఐ లాస్ట్ మై మినిస్ట్రీ అంటున్నాడు. ఉమ్, ఆ విధంగానే గాడ్ మనకంటూ ఫిక్స్ చేసి పెట్టింది 2 కార్యాలు. వెరీ యూస్ఫుల్, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఒకటి, దేవుడు నాకు చెప్పినది ఆయన విల్ ప్రకారంగా చేసి పెట్టడం. ఉమ్, రెండవది, నాకివ్వబడిన దాంట్లో నాకైనది కాకుండా వేరేది కూడా ఇసుమంతైనా మనం తీసుకోకూడదు, ఉమ్. ఆశపడకూడదు. అయితే మనకి ఏది అవసరమో దేవుడిస్తాడు. చాలా ప్రాక్టికల్గా ఉంది. మాథ్యూ 24లో ప్రారంభించాం. అయితే చివరికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా అది కూడా మాథ్యూ 24లో దేవుణ్ణి వారు అడిగే ప్రశ్నకి సమాధానం, శిష్యులు అడిగినటువంటి ఒక ప్రశ్నకైనదే. మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పడం సేవకులకును పరిచర్య నిమిత్తమై రాయబడింది. అవును రాస్తున్నాడు. అది కాకుండా వారితో ఉన్న క్లోజ్గా ఉన్నవారే ఆ ప్రశ్న అడుగుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఇది చూసేవారు ఎవరైనా సరే ఇందులో లోతైన సత్యాలు ఉన్నాయి, స్పిరిచువల్ డెప్త్ ఉంది. అందుకని మన కార్యక్రమం చూశారంటే ఒక్కొక్క కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల, ఒక స్పిరిచువల్ డెప్త్కి పోతూ ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరో కార్యక్రమంలో మనం మాథ్యూ తరచుగా మనం చూస్తున్నప్పుడు గ్లోబల్ సినారియోలో పలు మార్పులు వస్తున్నాయి. వార్ లైవ్గా చూస్తున్నాం, ఏది లైవ్గా చూస్తున్నాం కానీ క్రికెట్ లైవ్గా చూస్తున్నాం, ఇప్పుడు వార్ లైవ్గా చూస్తున్నాం. ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అన్సర్టెనిటీ, ఎందుకంటే అదే మాథ్యూ 24లో వారు అడుగుతున్నారు. అందులో ఒక మాట ఉంది, కలవరపడకుండా చూచుకోనుడి. హెచ్చరిక, కలవరపడకుండా చూచుకోనుడి. దాని గురించి మనం మాట్లాడదాం. దేవుని అప్పుడు ఎలా ఇలాంటి సిచ్యువేషన్లో కలవర పడకండి అని చెప్పాడు హెచ్చరికగా. అయితే ఏం చెప్పాలనుకుంటున్నాడో తర్వాత కార్యక్రమంలో చూద్దాం. ఈ రోజు మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు. వందనాలు.